కేంద్రం వరుస సమావేశాలతో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ముగిసింది. అయితే పరిపాలనాపరమైన అంశాలకు కేబినెట్ బ్రీఫింగ్ పరిమితమైంది. సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రస్తుతానికి సైలెన్స్ గా ఉంది. పాక్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలపలేదు. కేంద్ర కేబినెట్ లో చర్చించిన అంశాలపై ఆచితూచి స్పందించారు అశ్విని వైష్ణవ్. నిన్న ఈ రోజు వరుసగా జరిగిన కీలక సమావేశాల్లో ఈ రోజు సీసీపీఏ సీసీఎస్ తో పాటు కేబినెట్ మీటింగ్ జరిగింది. అయితే కేవలం పరిపాలనాపరమైనటువంటి డెసిషన్స్ కు సంబంధించి మాత్రమే చర్చించినట్టుగా తెలుస్తోంది. పహల్గామ్ ఘటన కావచ్చు, పాక్ మీద సరిహద్దు ఉద్రిక్తతలు కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పాక్ మీద, ఇలాంటి విషయాలేవి కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బయటకు తెలపలేదు. కేంద్ర కేబినెట్ లో చర్చించిన అంశాలపై చాలా ఆచితూచి స్పందించారు అశ్విని వైష్ణవ్. 2 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రధాని మోడీతో విడివిడిగా సమావేశమయ్యారు మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా. ఉదయం నుంచి వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ జరిగింది. వరుస సమావేశాల్లో దేశ భద్రత, ఉగ్ర దాడి, పాక్ పై ఆంక్షలు, పార్లమెంటు సమావేశాల నిర్వహణపై సమాలోచనలు జరిపారు. వారం రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై సమీక్ష చేశారు. తాజాగా కేంద్ర కేబినెట్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ లో ఏం తీర్మానం చేశారు అన్న దానిపై ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ బ్రీఫింగ్ లో పాలనాపరమైన అంశాలు మాత్రమే వివరించి వెళ్లిపోయారు. సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి ప్రస్తుతానికైతే సైలెన్స్ కొనసాగుతోంది. పాక్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కేబినెట్ అంశాలకు సంబంధించి బ్రీఫ్ చేయలేదు. నిన్న ఈ రోజు వరుసగా బ్యాక్ టు బ్యాక్ కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ రోజు సీసీపీఏ సీసీఎస్ తో పాటు కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది. అయితే కేవలం పరిపాలనాపరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే బయటకు వెల్లడించారు తప్ప పహల్గామ్ ఘటనకు కావచ్చు, సరిహద్దు ఉద్రిక్తతలు కావచ్చు, పాక్ పై ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారో ఇలాంటి అంశాలేవి కూడా అశ్విని వైష్ణవ్ బయటకు తెలపలేదు. కేంద్రం వరుస సమావేశాలతో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ముగిసింది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, నిన్నటి నుంచి బ్యాక్ టు బ్యాక్ చాలా కీలకమైనటువంటి సమావేశాలు జరిగాయి. ఇటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. కానీ ఈ రోజు కేవలం పరిపాలనాపరమైన అంశాలు మాత్రమే కేబినెట్ బ్రీఫింగ్ లో బయటకు చెప్పారు. కానీ ఈ అంశాలేవి కూడా బయటకు చెప్పలేదు. ఏంటి రీజన్? ఎస్ దేవి, ఏదైతే పాక్కు సంబంధించినటువంటి కీలక అంశాలపైన ఈరోజు ఖచ్చితంగా చర్చ జరిగింది. ఎందుకంటే గత 2-3 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పాక్ ఉగ్రవాదానికి సంబంధించి ఏ విధంగా ధీటుగా ఎదుర్కోవాలి, దానికి ఎలా చెక్ పెట్టాలనే దాని మీద స్పష్టమైనటువంటి నిర్ణయాల దిశగా కూడా అడుగులు వేశారు. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా అధికారికంగా ప్రకటించడానికి వీల్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అంటే ఇప్పటికే ఉగ్రవాదులు ఏదైతే ఎక్కడైతే సెక్యూరిటీ ల్యాబ్స్ కావచ్చు, లేదంటే టూరిస్టులను టార్గెట్ చేసుకుని వాళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పహల్గామ్ బైసరన్ వ్యాలీలో వాళ్ళు చేసినటువంటి ఉగ్ర దాడికి 26 మంది బలయ్యారు. సో ఆ తర్వాత మళ్ళీ ఎక్కడైనా ఇటువంటి ప్రమాదం ఉంటుందని చెప్పి ఇప్పటికే దేశం మొత్తం కూడా అప్రమత్తమై ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్లో ఏ విధంగానైతే కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. మరోపక్క ఎలాగైనా సరే ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నటువంటి పాక్కు సరైనటువంటి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో వాళ్ళు కనిపిస్తున్నారు. అందులో భాగంగానే 2 రోజుల క్రితం మనం చూస్తే సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో ప్రత్యేకంగా రాజ్నాథ్ సింగ్ మొదట సమావేశమయ్యారు. ఈ సమావేశంలో త్రివిధ దళాలకు సంబంధించినటువంటి పొజిషన్స్, సో నావికా దళం, ఆకాశ మార్గాన గగనతలం కావచ్చు, ఇటు భూమార్గాన ఈ 3 దళాలు ఏ విధంగా సిద్ధంగా ఉన్నాయి, ఒకవేళ యుద్ధమే వస్తే వాళ్ళు ఏ విధంగా పాకిస్తాన్ని మట్టి కురిపించేందుకు సిద్ధంగా ఉన్నారనే అంశాల మీద వాళ్ళతో ప్రత్యేకంగా గంటల పాటు సుదీర్ఘ సమావేశం జరిగింది. సో ఆ సమావేశం పూర్తయిన తర్వాత నిన్న ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, దాంతోపాటు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, మరోపక్క త్రివిధ దళాల అధిపతులు కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సైతం చాలా కీలక అంశాలపైన చర్చ జరిగింది. అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు
భారత్లోకి ఎలా చొరబడుతున్నారనేటువంటి అంశం చాలా కీలకం. ఎందుకంటే కాశ్మీర్ను అడ్డాగా చేసుకొని ఉగ్రదాడులు చేస్తూ సాధారణ ప్రజలపై విరుచుకుపడుతూ ఉంటే దాన్ని ఎదుర్కోవాలంటే ఏ విధంగా సరైనటువంటి సమాధానం చెప్పాలి, దీనికి గల మూలాలేంటి, వాటిని మట్టు పెట్టాలంటే భారత్ తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి అనే దానిపైన ప్రత్యేకంగా చర్చ జరిగింది. సో ఈ చర్చలో కీలకమైనటువంటి నిర్ణయాలు ఏంటంటే ఆర్మీ ఏదైతే త్రివిధ దళాలు వాళ్ళకే అల్టిమేటం, అంటే ఏ విధంగానైతే మీరే అల్టిమేట్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీపై ఎటువంటి ఒత్తిడి ఉండదు, సో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది, సో మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నామనే విషయాన్ని కూడా త్రివిధ దళాలకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. అంతేకాదు ఉగ్రవాదుల ఏరివేతకు అవసరమైతే విదేశాల సహకారం కూడా తీసుకోవాలి, అక్కడ ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైనా కావాలంటే కూడా వాటిని సమకూర్చుకోవాలనే ఆలోచనతో స్పష్టంగా కనిపించారు. ఇక దానికి అనుగుణంగానే ఈరోజు జరిగినటువంటి సమావేశాల్లో మొదట ఏదైతే క్యాబినెట్ అండ్ కమిటీ అండ్ సెక్యూరిటీస్ జరిగింది, సిసిఎస్. ఇందులో ఇప్పటి వరకు అంటే గత వారం రోజులుగా ఏం జరిగింది అంటే ఉగ్రవాద ఘటన 22వ తేదీన మధ్యాహ్నం జరిగితే ఆ తర్వాత జరిగినటువంటి ప్రాసెస్, కేంద్రం ఇప్పటికే దౌత్యపరమైనటువంటి నిర్ణయాల్లో చాలా కీలక అంశాలను పాకిస్తాన్ను ఇరుకున పెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. సిమ్లా ఒప్పందం రద్దు చేయడం కావచ్చు, ఆ తర్వాత సింధు జలాలను నిలిపివేయడం, ఎవరైతే పాకిస్తాన్లు భారత్లో ఉన్నారో టెంపరీ వీసా మీద వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళాలని చెప్పి కూడా అల్టిమేటం జారీ చేశారు. దాంతోపాటు ఏదైతే పాకిస్తాన్కు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నటువంటి అంశాలపైన కూడా ప్రస్తుతం ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ద్వారా మే 9వ తేదీన జరిగేటటువంటి ఒక సమావేశం ద్వారా పాకిస్తాన్కు దాదాపు $7 బిలియన్ల వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో దాన్ని కనుక రాకుండా చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ పైన ఆర్థిక యుద్ధం చేయొచ్చు అనే విషయం పైన కూడా భారత్ ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా చర్చలు జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్కు ఆర్థిక తోడ్పాటు కనుక అందకపోతే ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆర్థిక మాధ్యంలో ఉన్నటువంటి పాకిస్తాన్ మరింత వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఇప్పుడు నిధులు కేటాయిస్తున్నారో, లోన్లు ఇస్తున్నారో వాటి ద్వారా వాళ్ళ నిధులన్నింటినీ కూడా ఉగ్రవాదానికి పెట్టి ఉగ్రవాదులను తయారు చేస్తూ భారత్తో పాటు ఇతర దేశాలపైన ఉసిగొలుపుతున్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే పాకిస్తాన్కు నిధులు వెళ్లకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందనే విషయం పైన ప్రధానంగా ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీన్నే ఆర్థిక యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత దౌత్యపరమైనటువంటి నిర్ణయాలు ఇప్పటికే జరిగాయి. ఇక మరోపక్క ఏవైతే కీలక నిర్ణయాలను కనుక మనం పరిశీలిస్తే యుద్ధానికి సిద్ధమయ్యేందుకు మాత్రం త్రివిధ దళాలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేశారు. అంతేకాదు ఆర్థిక పరంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయి. యుద్ధం అంటే ఇక్కడితోనే క్లోజ్ చేయడానికి ఉండదు. సో ఆర్థికంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా కూడా క్యాబినెట్లో అయితే ఒకవైపు పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్తో ఈ పహిల్గామ్ బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ఈ ఉగ్రదాడినే కాదు, దేశంలో ఉన్నటువంటి అధికారిక కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బాధ్యతలను కూడా ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు. అందులో భాగంగానే ఏదైతే కేంద్రం తీసుకునేటువంటి కీలక నిర్ణయాలు అంటే అధికారికంగా పరిపాలనకు సంబంధించినటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంది. అందులో భాగంగానే ఏవైతే జనాభా లెక్కల్లో కులగణన కూడా చేయాలనే ఒక నిర్ణయం కూడా కీలకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. నిన్న